అందరికీ నమస్కారం. ఇందా నుంచి నోట కూడా కొట్టుకుంటుంది, ఈ దడ అలాగే ఉంది. అయితే చాలా అన్నయ్య వెళ్ళే చాలా ఈవెంట్స్ నేను చూస్తూ ఉంటాను. అక్కడ డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. అయితే ఒకటి ముఖ్యంగా సుమ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. సుమ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య నా ఎదురుగా లేకుండా కొంచెం వెనకాల పెట్టి నన్ను సేవ్ చేశారు. నేను కొంచెం టెన్షన్ లేకుండా మాట్లాడచ్చు. అయితే చాలా చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అని అనేవారు. అదేంటి అన్నయ్య ఈవెంట్కి వస్తే ఏం మాట్లాడాలో తెలియకపోవడం ఏంటి, ప్రాక్టీస్ చేస్తే మాట్లాడేవచ్చు కదా అనుకున్నాను. లాస్ట్ 4 రోజుల నుంచి నేను ప్రాక్టీస్ చేసింది ఐపీఎస్ ఐఏఎస్ అయ్యి ఉంటే నిజంగా ఈ పాటి కలెక్టర్ కమిషనర్ అయ్యేవాడిని. అయినా ఇప్పటికీ నాకు వచ్చిన ఫస్ట్ మాట ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఐ థింక్ అది అన్నయ్య ఆరా అలాంటిది. ఎంత ప్రిపేర్ అయినా ఆయన ఎదురుగా ఉన్నప్పుడు నోట్లో నుంచి మాట రాదు. అన్నయ్య మామూలుగా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతాయి. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, మా సినిమా ఆల్రెడీ హిట్టే. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడం మా సినిమా చాలా పెద్ద హిట్. అది మా టీం అంతా మేము నమ్ముతున్నాం. అండ్ ఎక్కడో వైజాగ్లో ఆయన చూద్దామని లాఠీ దెబ్బలు తిన్నప్పటి నుంచి ఆయన చేసిన స్టంట్లన్నీ నేను ప్రాక్టీస్ చేసి ఈ పచ్చబొట్టు పొడిపించుకున్నప్పటి నుంచి, దీన్ని పచ్చబొట్టు అంటాను నేను ఈ దెబ్బని. తర్వాత ట్రైనింగ్కి హైదరాబాద్ వచ్చి ఇక్కడ అన్నీ ట్రై చేసుకుంటూ కింద మీద పడుతూ సినిమాల్లోకి ఎలాగైనా ఉండాలని వస్తున్న మా అందరికీ అన్నయ్య ఇప్పుడు యూజువలీ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు చాలామంది ఈ ట్రెక్కర్స్ అందరూ కొంత దూరం వెళ్ళి ఆగిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. నిస్పృహ, నిరాశతో చాలా టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు ఆ శిఖరం పైన ఒక జెండా కనిపించినప్పుడు వాళ్ళందరిలో మళ్ళీ శక్తి పుంజుకొని ముందరికి వెళ్తూ ఉంటారు. అరే ఎవరో అక్కడికి వెళ్ళారు కదా, ఆ జెండా పెట్టారు కదా, దాన్ని చూసి మనం వెళ్దామని మనకు అనిపిస్తూ ఉంటుంది. నాలాంటి కోట్లాది మందికి ఇక్కడికి యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఫిల్మ్ మేకర్స్గా వచ్చిన అందరికీ ఆ శిఖరం పైన జెండా చిరంజీవి అన్నయ్య. ఆ జెండా చూసే నేను కూడా శక్తి పుంజుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను. అంటే అన్నయ్య గురించి చెప్పాలంటే మామూలుగా మన అమ్మమ్మ నానమ్మల చీరలు నెక్స్ట్ జనరేషన్కి వెళ్తూ ఉంటాయి. తాతగారి వాచ్, ఇంక్ పెన్ను, లేకపోతే అన్నయ్య సైకిల్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తూ ఉంటాయి. అవన్నీ తరతరాలు మారుతూ ఉంటాయి. దానికో వీలునామా అక్కర్లేదు, తరతరాలు మారే ఆస్తి. అన్నయ్య తరతరాలు వీలునామా లేకుండా మారే ఆస్తి. నేను అది నా లైఫ్లో చూశాను. నేను రౌడీ అల్లుడు సినిమా నా ఫస్ట్ సినిమా. తర్వాత మా ఇంట్లో నేను ఠాగూర్ తీసుకెళ్ళాను. మా బుడ్డోడు నిక్కీగాడు నన్ను వాల్టర్ వేరేగా 3 సార్లు పట్టుకెళ్ళాడు. సో ఎవ్రీ జనరేషన్ సెలబ్రేట్ దిస్ నేమ్ కాల్డ్ చిరంజీవి. అండ్ అంటే అన్నయ్యతో నాకు నేను చాలా దగ్గర నుంచి అన్నయ్యని ట్రావెల్ అయ్యాను. అయితే అంటారు కదా, నెవర్ మీట్ యువర్ హీరోస్ అంటారు. అది ఒక సేయింగ్ ఉంది, నెవర్ మీట్ యువర్ హీరోస్. ఎందుకంటే దూరం నుంచి మనం అభిమానించి ఆదరించే మన హీరోస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా మనుషులేనా అని అనిపిస్తూ ఉంటుందని దాని గురించి చెప్పిన సేయింగ్. నేను టేక్ మై వర్డ్ అండి, నేను అన్నయ్యని అట్లీస్ట్ ఒక 100 సార్లు కలిసి ఉంటాను. ఆయన హీఈస్ డెఫినెట్లీ 100 times దెన్ వాట్ హీ ఈజ్ ఆన్ ద స్క్రీన్. అన్నయ్య 100 రెట్లు గొప్ప వ్యక్తి. అండ్ దానికి ఆయన దగ్గర నుంచి చూసే చాలామంది చెప్పే మాట ఇది.